న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయం 31వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకిద్దాం. యెహోవా నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు అని పాడిరి. తరువాత దేశము 40 సంవత్సరములు నిమ్మలముగా నుండెను. ఇంకొక మాట ఒకసారి అందరం కలిసి చెప్దాం. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు. మరొకసారి, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు. ప్రార్థన చేసుకుందాం. వాక్య స్వరూపి యేసయ్య, నీకే వందనాలు, స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ విధముగా నీ సన్నిధిలో కూడి నీ వాక్యమును ధ్యానించుకోబోతుండగా తండ్రి, అల్పుణ్ణి అయోగ్య నన్ను సిలువ చాటును మరుగుపరుచుకొని మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం, మా జీవితాలు మారుతాయి. నీ వాక్యం మమ్మల్ని బలపరుస్తుంది, శుద్ధీకరిస్తుంది, నిలవబెడుతుంది. మా శక్తి, మా బలము, మా జ్ఞానము, మా తెలివి ప్రదర్శింపబడకూడదు తండ్రి. నీ ఆత్మ నడిపింపు మాత్రమే కనపడాలి. నీ నామమునకు మాత్రమే ఘనత, మహిమ, ప్రభావం రావాలి. వాక్యం వింటూ ఉండగా బిడ్డల హృదయాలను సిద్ధపరచండి తండ్రి. మంచి నేలను విత్తబడినటువంటి విత్తనం వలె విన్నటువంటి వాక్యము 30, 60, 100 వృద్ధి చెందటానికి నీ కృపను దయచేయమని, ఈ వాక్య జ్ఞానం అంతట్లో కూడా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని బలపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్లీజ్ బీ సీటెడ్. దయచేసి అందరూ కూడా కూర్చోండి. రాత్రి ఆల్ నైట్ ప్రేయర్లో ఒక మాట ధ్యానం చేసుకున్నాం కదా. ఏ మాట ధ్యానం చేసుకున్నాం రాత్రి? చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. అది రాత్రి కాలపు సందేశం, రాత్రి మనం ధ్యానం చేసుకున్న అంశం. ఈ మధ్యాహ్న కాలం సమయంలో మరొక మాట, దేవుని యొక్క వాక్కును ధ్యానం చేసుకోవటానికి మన హృదయాలు సిద్ధపరచుకుందాం. ఆ మాట ఏంటంటే, ఆయనను ప్రేమించువారు, చెబుదామా? ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు. సరే, దేవుణ్ణి ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువును ప్రేమించేటటువంటి వారు ఎలా ఉంటారట? బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు సూర్యుడు ఎలా అయితే కాంతివంతంగా ఉదయించేటప్పటి నుండి మధ్యాహ్న కాలం వరకు ఎలా అయితే ఎదుగుతూ ఉంటాడో, అలాగే దేవుణ్ణి ప్రేమించేవారు అటువంటి బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు అని చెప్పి పాట పాడుతూ ఉన్నారు. ఎవరు పాడారు ఈ పాట? ఇదొక కీర్తన. ఎవరు పాడారు ఈ పాట అంటే, న్యాయాధిపతుల గ్రంథంలో మనం ఈ యొక్క వాక్యం చదువుకున్నాం కాబట్టి న్యాయాధిపతుల కాలంలోనే ఈ సంఘటన జరిగి ఉండవచ్చు అని అనుకోండి. అయితే ఎవరు పాడారు ఈ పాట అంటే, న్యాయాధిపతుల గ్రంథంలోనే మనం చూస్తే ఈ అధ్యాయము ప్రారంభ వచనాలు కానీ, లేదా అంతకుముందు ఉన్నటువంటి అధ్యాయం 4వ అధ్యాయం కానీ చూసుకుంటే మనకు తెలిసేది ఏంటంటే, అక్కడ ఇద్దరు కలిసి కీర్తన పాడారు. దెబోరా మరియు బారాకు అని ఇద్దరు వ్యక్తులు కలిసి పాడారు. దెబోరా అనేది స్త్రీ పేరు. ఆమె ప్రవక్తిని మరియు న్యాయాధిపతిగా పనిచేసింది. ఏ సమయంలో? ఇశ్రాయేలీయుల్ని న్యాయాధిపతులు పరిపాలిస్తున్నటువంటి కాలంలో. బారాకు అనే వ్యక్తి ఆమె ఎన్నుకున్నటువంటి ఒక సైనికుడు. వీళ్ళిద్దరూ కలిసి ఒక యుద్ధం చేస్తారు. ఆ యుద్ధంలో విజయాన్ని వాళ్ళు సాధిస్తారు. ఇశ్రాయేలు ప్రజలకి ఒక అలవాటు ఉండేది. వాళ్ళ కష్టం వచ్చినప్పుడల్లా దేవునికి మొరపెట్టేవాళ్ళు. దేవుడు వారి శ్రమను చూసి వారి మొర ఆలకించి వారి కష్టాన్ని గట్టెక్కించగానే, ఎప్పుడైతే కష్టం ఇట్లా తీరిపోయిందో అట్లా దేవుని మర్చిపోయేవాళ్ళు. కష్టం ఇట్లా తీరిపోగానే అట్లా దేవుని మర్చిపోయేవాళ్ళు. ఇది వాళ్ళకు ఉన్నటువంటి అలవాటు. ఈ రోజుల్లో కూడా మనకి
సంఘానికి భారంతో, వేదనతో, దుఃఖంతో వస్తారు. ఎందుకు వచ్చారు అంటే వాళ్ళకి ఏదో సమస్య ఉంది కదా, ఏదో సమస్య ఉంది. సమస్యను వక్రీకరించవద్దు. మానవుడికి సమస్య వస్తుంది, సమస్యల్లోనే మనం దేవుని దగ్గరికి వస్తాం, ప్రార్థన చేస్తాం. అది ఎవరు గొప్పతనమో కాదు, కానీ దేవుని గొప్పతనం. దేవుడు ఆ కార్యాన్ని చేశాడు, ఆ సమస్య నుంచి నేను గట్టెక్కించాడు. మళ్ళీ నువ్వు సంఘానికి వచ్చేది ఎప్పుడో తెలుసా? మరొక సమస్య ఎదురైనప్పుడు. అది ఎప్పుడు అనేది తెలియదు. నెల పట్టవచ్చు, 2 నెలలు పట్టవచ్చు, 6 నెలలు పట్టవచ్చు, సంవత్సరం కూడా పట్టవచ్చు. మళ్ళీ సమస్య వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వస్తాం? మళ్ళీ మనం దేవుని దగ్గరికి వస్తాం. ఈ అలవాటు మంది కాదు, మన పితరులది. కాబట్టి ఇశ్రాయేలీలు ఏం చేశారట? వాళ్ళు శ్రమ వచ్చినప్పుడల్లా దేవునికి మొరపెట్టేవాళ్ళు, శ్రమ తీరిపోగానే దేవునికి ఎదురు తిరిగేవాళ్ళు. ఒక సందర్భంలో ఇలాగే దేవునికి ఎదురు తిరిగితే దేవుడు వారందరినీ కనాను అనే రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి యాబీను అనే రాజు చేతికి అప్పగించేశాడు. మిద్యానీయులకు అప్పగించాడు, ఫిలిస్తీన్లకు అప్పగించాడు, కనానీయులకు అప్పగించాడు, బబులోను చెరలో పెట్టాడు దేవుడు. దీన్ని బట్టి వాళ్ళ యొక్క కఠిన హృదయాన్ని బట్టి ఎప్పుడైతే యాబీను అనే కనాను రాజుకి ఇశ్రాయేలీలు అప్పగించబడ్డారో, ఆ రాజ్యంలో ఉండే ఆ సేనాధిపతి సిసేరా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ సిసేరా వీళ్ళని హింసించటం ప్రారంభించాడు. ఎవరిని? ఇశ్రాయేలీయులు. వాక్యం అంటుంది 20 సంవత్సరాలు కఠినంగా వాళ్ళని బాధించాడట. ఎవరు? సిసేరా. ఇశ్రాయేలీయులు ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. కాలం గడిచిపోతూ ఉంటే మరి ఇశ్రాయేలీయులు కూడా మరొకసారి ఎవరి దగ్గరికి వచ్చారు? దేవుని దగ్గరికి వచ్చారు. దేవా, మా తప్పైపోయిందయ్యా, క్షమించు, మరొకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. వీడి బాధ భరించలేకపోతున్నాం, తినేవట్లేదు, పడుకోనివ్వట్లేదు, కుదురుగా కూర్చొనివ్వట్లేదు, మా జీవితంలో శాంతి లేదని ఎవరికి మొరపెట్టారు? దేవునికి. దేవుడు కూడా అదే చేస్తూ ఉన్నాడు. ఆయన వీళ్ళు మొరపెట్టినప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. వీళ్ళ మొర ఆలకించి ఆ రోజుల్లో ఒక ప్రవక్తిని లేపాడు దేవుడు. ఆమె పేరే దెబోరా. ఆమె పేరేంటి? దెబోరా. అయితే ఈమె గురించి ఆ అధ్యాయాల్లో ఉంటుంది, ఇంటికి వెళ్తే చదువుకోండి, ఎందుకంటే మనకి వేరే అంశం మీద ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. అయితే ఈ దెబోరా ప్రవక్తిని అయ్యింది. తర్వాత ఆమె ఇశ్రాయేలు ప్రజలకు న్యాయం తీర్చడం మొదలుపెట్టింది. తర్వాత ఆమె ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంది. ఆ సైన్యానికి ముందుకు నడిపించడానికి బారాకు అనే వ్యక్తిని పిలిచింది. సరే, వీళ్ళిద్దరూ కలిశారు. ఆ ప్లాన్ అంతా కూడా అధ్యాయంలో ఉంటుంది. 4వ అధ్యాయం, న్యాయాధిపతులు 4వ అధ్యాయం చూస్తే మనకంతా తెలుస్తుంది. వీళ్ళు ఎవరి మీద యుద్ధం చేశారు? శత్రువు మీద యుద్ధం చేశారు, గెలిచారు. దేవుడు వీరికి విజయాన్ని ఇచ్చాడు. విజయాన్ని ఇచ్చిన తర్వాత వీళ్ళు పాట పాడుతున్నారు, దేవుణ్ణి కీర్తిస్తున్నారు కదా. ఎప్పుడైనా సంతోషంగా ఉంటే ఏం చేస్తాం మనం? సంతోషంగా ఉంటే ఏం చేస్తాం? పాట పాడతారా? ఏ పాట పాడతారు? దేవుని పాటేనా? ఏమో, దేవుని పాట, సినిమా పాట. సరే, ఈ సంతోషంగా ఉన్నప్పుడు ఏం గుర్తొస్తుంది మనకి? పాట గుర్తొస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుని పాట గుర్తొస్తే మంచిదే. యెహోవా నా బలమని పాడుకుంటే దేవుడే మనల్ని కాపాడేవాడు. సరే, వీళ్ళు పాట పాడారు. ఎవరు? దెబోరా మరియు బారాకు ఇద్దరు కలిసి ఈ దేవుణ్ణి కీర్తిస్తూ, నువ్వు మాకు విజయాన్ని ఇచ్చావు అని చెప్పి కీర్తిస్తూ చివరి వచనంలోకి వచ్చేసారు. ఆ పాట ముగింపు వచనాన్ని మనం చదువుకున్నాం. యెహోవా నీ శత్రువులందరూ అలాగునే నశించేదారు. ఎలాగ నశిస్తారు? ఎలా అయితే కనాను రాజు నశించాడో అలాగే నీ శత్రువులు నశిస్తారయ్యా, వాళ్ళ మీద నువ్వు యుద్ధం చేస్తావు అని చెప్పి అంటూ, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. కాబట్టి ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించే వారికి ఉండేటటువంటి లక్షణం ఏంటంటే, వాళ్ళు తూర్పున ఉదయిస్తున్నటువంటి సూర్యుని వలె శక్తిని పొందుకొని, బలాన్ని పొందుకొని ఉంటారు. ఇది ఒక అలంకార రూపంగా చెప్పబడినటువంటి మాట. సూర్యుడు ఎలా అయితే ఉదయించేటప్పుడు కొద్ది కొద్దిగా ప్రారంభమై మిట్ట మధ్యాహ్నానికి ఆయన యొక్క ప్రకాశము ఎక్కువ అవుతుందో, అలాగే దేవుణ్ణి ప్రేమించేటటువంటి బిడ్డలు ఆ విధంగా ఉదయించే సూర్యుని యొక్క బలము పొందుకున్న వారిగా ఉంటారు అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. సామెతల గ్రంథంలో కూడా ఒక మాట ఉంది, చదువుదామా? అద్భుతంగా ఉంటుంది. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనం. పట్టపగల వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. నీతిమంతుల మార్గము అంతకంతకు
తేజరిల్లటం అంటే అర్థం ఏంటి? వెలుగు పొందడం, వర్ధిల్లటం. ఎవరి మార్గం వర్ధిల్లుతుందట? ఎవరు వర్ధిల్లుతారు? నీతిమంతులు. వారి మార్గాలు అంతకంతకు వర్ధిల్లుతాయి. దేవుణ్ణి ప్రేమించేవారు అంతకంతకు బలం పొందుకుంటారు. దేవుని మార్గంలో ఉన్నటువంటి వారు ఉదయించే సూర్యుని వలె శక్తిని పొందుకొని ఉదయిస్తారు. కాబట్టి దేవుడే మనకి మూలం. ఆయన్ని ప్రేమించేవారు, నీతిగా ఉన్నటువంటి వారు, ఆయన్ని ఆనుకున్నటువంటి వారు ప్రతి దినము కూడా వృద్ధి చెందుతూ ఉంటారు. ఇదే మాట దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఏమని? ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందరు. దేవుణ్ణి ప్రేమించేవారు అభివృద్ధి చెందుతూ ఉంటారు. అంటే ఈ లోకంలో ఇంకొక తెగ కూడా ఉంది, ఇంకొక గుంపు కూడా ఉంది. ఎవరి గుంపు అంటే దేవుని మీద ప్రేమ లేనటువంటి వారు. ఎవరి గుంపు? దేవుని మీద ప్రేమ లేనటువంటి వారు. ఒకవైపు దేవుణ్ణి ప్రేమించేవారు వృద్ధి చెందుతూ ఉంటే, దేవుని సన్నిధి కలిగిన వారు అభివృద్ధి చెందుతూ ఉంటే, సన్నిధి కోల్పోయిన వారు కూడా ఉన్నారు. వాళ్ళు అంతకంతకు నీరసించిపోతూ ఉన్నారు. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు వృద్ధి చెందుతుంటే, దేవుణ్ణి ద్వేషించే వాళ్ళు నీరసిస్తూ ఉన్నారు. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారు వృద్ధి చెందుతూ ఉంటే, దేవుని సన్నిధి కోల్పోయినటువంటి వారు నీరసిస్తూ ఉన్నారు. నీతిమంతులుగా ఉండేవారు వర్ధిల్లుతూ ఉంటే, అనీతిమంతులు దిగజారిపోతూ ఉన్నారు. ఈ రెండు గుంపులు కూడా మనకి ఈరోజు మన ముందు చూడగలం, మన మధ్య ఉన్నారు. వాళ్ళు ఒకప్పుడు బాగా భక్తిగల పిల్లడండి. ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభువు అన్న, వాక్యం అన్న, దేవుని సన్నిధి అన్న పరిగెత్తుకొని వచ్చేవాడండి. కానీ ఈ మధ్య రాట్లా, ఈ మధ్య కనపట్లా. ఫోన్ చేసి పిలిస్తే కానీ, మెసేజ్ పెడితే కానీ వాళ్ళు కనపట్టలేదు సంఘంలో. ఏమైంది వాడికి? ఒకప్పుడు బాగున్నాడు. ఏమైంది ఆ సహోదరికి? ఒకప్పుడు బాగుందండి. ఎందుకు అంటే ఏదో జరిగింది. ఏం జరిగింది? దేవుని మీద ప్రేమ తగ్గిపోయింది. దేవుని యొక్క సన్నిధి మహిమ నీలో తగ్గిపోతూ ఉంది. అనీతి మార్గాలు, అనీతి క్రియలు నీ హృదయంలో ప్రారంభమవుతూ ఉన్నాయి. కాబట్టి నువ్వు ఎవరికి ఎడంగా జరుగుతున్నావు? సౌలు అంతకంతకు నీరసిల్లుతుంటే, దావీదు అంతకంతకు వర్ధిల్లుతున్నాడట. 2 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. 2 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ 2 కుటుంబాల మధ్య యుద్ధం జరుగుతుంది. సౌలు కుటుంబానికి, దావీదు కుటుంబానికి యుద్ధం జరుగుతుంటే వాక్యం అంటుంది, రెండు కుటుంబాల వారికి బహుకాలము యుద్ధము జరగగా, 1-2 రోజులు కాదు, బహుకాలం యుద్ధం జరుగుతూ ఉంది. సరే, జ్ఞాపకం పెట్టుకోండి, దావీదు అంతకంతకు ప్రబలను ఎక్కిపోతూ ఉన్నాడు. దావీదు కుటుంబం విజయాలు చూస్తూ ఉంది. కానీ మరొక పక్క సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లిపోతూ. మన ఆత్మీయ స్థితి, ఈ లోక స్థితి అంతకంతకు మనం నీరసిల్లిపోతున్నామంటే జ్ఞాపకం పెట్టుకోండి, మీలో ప్రేమ చచ్చిపోతూ ఉంది. ఎవరి మీద? దేవుని మీద. మీలో దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క సన్నిధి తగ్గిపోతూ ఉంది. జ్ఞాపకం పెట్టుకోండి. మనలో అనీతి మార్గాలు, అనీతి క్రియలు, అనీతి ఆలోచనలు వస్తూ ఉన్నాయి. జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకు నా జీవితంలో ఇలా జరుగుతుంది అని మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. దేవుని మీద ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు, ఆయనను ప్రేమించేవారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురని వాక్యం అంటుంది. నీతిమంతులు వృద్ధి చెందుతారు అని చెప్పి వాక్యం అంటుంది. దావీదు కుటుంబము ప్రబలను అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడు ఈ కార్యాలన్నీ జరుగుతాయి మనలో అంటే మనం ఎలా ఉండాలి? దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉండాలి. దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉండాలి. నువ్వు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తే, దేవుని సన్నిధిలో నువ్వు ఎంతగా ఉంటే, దేవుని కొరకు నువ్వు ఏ కార్యాలు, నీతి కార్యాలు చేస్తూ ఉంటే అంతగా నువ్వు వర్ధిల్లుతావు. హల్లెలూయా. అది మన చేతిలో ఉంది. నువ్వు ఎంత చేస్తే అంత వర్ధిల్లుతావు. నువ్వు ఎంత ప్రయాసపడితే అంత ప్రతిఫలం పొందుకుంటావు. జ్ఞాపకం పెట్టుకోండి, కష్టపడందే ఏది మన జీవితంలో జరగదు. ఈజీ మనీ, ఫ్రీ మనీ, లాటరీ మనీ దానికోసం ఎవరు కూడా చూడవద్దు. మన కష్టమే మనల్ని బ్రతికిస్తుంది. ప్రయాసపడు, శ్రమపడు, కష్టపడు, నువ్వు ఆనందిస్తావు, నీ కుటుంబం ఆనందిస్తుంది. నువ్వు ఎంత శ్రమ పడితే అంతగా నువ్వు వృద్ధి చెందుతావు. దేవుణ్ణి ఎంత ప్రేమిస్తే అంత బలాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. కాబట్టి ఏ స్థాయిలో మనం ఉన్నాం అనేది మనకే తెలియాలి. యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం నీతి సూర్యుడు అని పిలుస్తాం కదా.
ఆ నీతి సూర్యుడు మన మీద ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆయన వెలుగై ఉన్నారు. ఆయన ప్రకాశము ఎప్పుడూ మన మీద ఉన్నప్పుడు మనము బలం పొందుకుంటాం. కొన్నిసార్లు ఆయన వెలుగు మన మీద రాకుండా, కొన్నిసార్లు ఆయన వెలుగు మన మీద ప్రకాశింపకుండా ఈ లోకం అడ్డుపడుతూనే ఉంటుంది. ఈ లోక ఆలోచనలు అడ్డుపడుతూ ఉంటాయి. ఈ లోక కార్యాలు అడ్డుపడుతూ ఉంటాయి. ఈ లోకం యొక్క పోకడలు అడ్డుపడుతూ ఉంటాయి. ఏం పడకుండా మన మీద ప్రభావం పడకుండా. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. దైవ గ్రంథంలో సంఘమును చంద్రబింబంతో పోల్చారు. ఒక అడుగు ముందుకు వెళ్తే యేసుక్రీస్తు ప్రభులు వారు వరుడైతే సంఘాన్ని దేనితో పోల్చారంటే వధువుతో పోల్చారు. దేంతో? వధువు, పెండ్లి కుమార్తె. సంఘము అంటే అర్థం ఏంటంటే సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు. అంటే నా పెళ్లి కొడుకు ఎవరు? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు. పెళ్లి కూతురు ఎవరు? సంఘం. సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు. అయితే పరమగీతముల గ్రంథంలో సొలొమోను ఇంకొద్దిగా అద్భుతంగా దాన్ని వర్ణించారు. ఒకసారి ఆ మాట చదువుతాను మీకు. పరమగీతముల గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనము. షూలమ్మతి అని పేరు గల ప్రియురాలను ప్రియుడు వర్ణిస్తూ ఉన్నాడు. ఆ ప్రియురాలు పేరేంటి? షూలమ్మతి. ఆమెను ప్రియుడు అంటే దేవుడు వర్ణిస్తూ ఉన్నాడు. ఇదిగో నా సంఘం ఎలా ఉండాలి, నా సంఘం ఎంత అందంగా ఉండాలి, నా సంఘంలో బిడ్డలు ఈ విధంగా ఉండాలి, నేను వివాహం చేసుకోబోతున్నాను, ఆమె పెండ్లి కుమార్తె, నేను పెండ్లి కుమారుణ్ణు. కాబట్టి ప్రియుడికి ప్రియురాలకి మధ్య ఉన్న బాంధవ్యము, వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ అత్యద్భుతంగా వివరించబడినటువంటి గ్రంథం పరమగీతాల గ్రంథం. దీంట్లో ఒక మాట ఇంకా అందంగా ఉంటుంది. 6వ అధ్యాయం 10వ వచనము. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంతా. ఇప్పుడు అందాన్ని దేనితో పోల్చారు? చంద్రబింబం చూశారు ఎప్పుడన్నా? చూడలేదా? చందమామ. ఏ చందమామ? పౌర్ణమి నాటి చందమామ. పౌర్ణమి నాటి ఆ చందమామ చాలా అందంగా ఉంటుంది. దాని వెలుతురు మన మీద పడుతుంది. మీకు గుర్తుందో లేదో, ఒక 40 సంవత్సరాల క్రితం పల్లెటూరులో కరెంట్ లేదు. మరి మీకు ఎంతమందికి పెద్దవాళ్ళు ఉంటే మీకు తెలుస్తుంది. ఏం లేదు, కరెంట్ ఉండదు. కరెంట్ లేనప్పుడు దీపం బుడ్లతోనే కాలం వెళ్ళదీసే రోజులు అవి. మేము చదువుకున్నాం కూడా క్యాండిల్ కిందే. కరెంట్ లేదు. అయితే పౌర్ణమి రోజున భోజనాలు అందరం కూడా బయట చేసేవాళ్ళం. రోజు బయట తినేవాళ్ళం. ఆరు బయట తింటాం అలవాటు మాకు. దీపం పెట్టి ఆరు బయట అందరం కూర్చొని మా అమ్మ, మా నాన్న, 2 చెల్లెళ్ళు, నేను కూర్చొని తినేవాళ్ళం. అయితే పౌర్ణమి నాడు భోంచేయటం చాలా అందంగా ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు దీపంతో ఆ పని లేదు. చందమామ నుంచి వచ్చే వెలుగు నాకు దీపంతో అవసరత రానివ్వదు. ఆ వెలుగులో, ఆ వెన్నెల్లో చక్కగా కూర్చొని భోంచేస్తుంటే అత్యద్భుతంగా ఉంటుంది. కవులు వర్ణించేటప్పుడు కూడా స్త్రీని వర్ణించాలంటే దేంతో వర్ణించారు? చందమామతో వర్ణించారు. ఆమె ముఖం ఎలా ఉంటుంది అంటారంటే చంద్రబింబం వలె ఆమె ముఖము ఉంటుంది అంటారు. అంటే అందానికి సాదృశ్యం, అందానికి పోలిక దేంతో చేయటం జరిగింది? చంద్రునితో చేయటం జరిగింది. ప్రకృతి అంటేనే స్త్రీ, స్త్రీ అంటేనే అందము, అందం అంటేనే చంద్రబింబం లాంటి ముఖము. పరమగీతాల గ్రంథంలో కవి సొలొమోను అంటూ ఉన్నాడు, ఇదిగో సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంతా అందము గలదై తన ప్రియురాలను వర్ణిస్తూ ఆయన అంటూ ఉన్నారు. వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు అని చెప్పి కవి సొలొమోను అక్కడ వివరించడం జరిగింది. చంద్రబింబాన్ని, పౌర్ణమి నాటి చంద్రుడిని దేంతో పోల్చాడు? స్త్రీతో, పెండ్లి కుమార్తెతో, సంఘముతో. అయితే పెండ్లి కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని ఏమంటున్నాం మనం? నీతి సూర్యుడు అంటున్నాం. చందమామ ఎవరు? సంఘం. తెలుసా? చంద్రుడు తనంతటి తానుగా ప్రకాశింపలేడు. అంటే చంద్రుడి నుంచి వచ్చే వెలుగు ఆయనది కాదు. చంద్రుడు ఎప్పుడు కూడా జీరోగానే ఉంటాడు. ఆయనలో ఏ వెలుగు లేదు. అయితే చంద్రుడు ఎవరి దగ్గర నుంచి వెలుగు తీసుకుంటున్నాడు కదా? ఎవరిస్తారు వెలుగు? మూన్కి, సన్. ఓకే. కాబట్టి సూర్యుడి నుంచి వెలుగు ఎవరి మీద పడుతుంది? చంద్రుడి మీద పడుతుంది. అయితే ఆ వెలుగు పడ్డప్పుడు, పూర్తిగా పడ్డప్పుడు చంద్రుడు పౌర్ణమి అయిపోతున్నాడు. పూర్తిగా మూసివేయబడ్డప్పుడు అమావాస్య అయిపోతున్నాడు, చీకటి. అయితే వీళ్ళిద్దరి మధ్య ఆ వెలుగు, ఈ సూర్యునికి సంఘానికి మధ్యలో ఎవరున్నారంటే భూమి ఉంది. ఎవరున్నారు? భూమి.
ఈ భూగోళము తన చుట్టూ తాను తిరుగుతూ ఎవరి చుట్టూ తిరుగుతుంది? సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అయితే తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు ఈ సందర్భంలో, ఈ క్రమంలో సూర్యుని యొక్క వెలుగు చంద్రుని మీద పడకుండా ఈ భూమి అడ్డుపడుతూ ఉంది. ఆ భూమి పూర్తిగా అడ్డుపడ్డప్పుడు అమావాస్య అవుతుంది, పూర్తిగా వెలుతురు పడ్డప్పుడు పౌర్ణమి అవుతుంది. కాబట్టి చంద్రబింబము కొద్దిగా పెరుగుతూ ఉంది చంద్రుడు అంటే అర్థం ఏంటంటే భూమి కొద్దిగా అడ్డు తొలుగుతుంది. ఎవరి మీద వెలుగు ప్రకాశింపకుండా? చంద్రబింబం మీద వెలుగు ప్రకాశించేటట్లు తన అడ్డును తీసుకున్నప్పుడు పూర్తిగా వెలుతురు కలుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ సంఘములో ఉన్నటువంటి విశ్వాసి యేసుక్రీస్తు ప్రభువు నీతి సూర్యుడైనప్పుడు ఆయన వెలుగును పొందుకోలేకపోతున్నాడంటే మధ్యలో ఎవరు అడ్డుపడుతున్నారు? భూమి అడ్డుపడుతుంది. ఎవరి భూమి అంటే మన పక్కింటి వాళ్ళు. ఎవరి భూమి? పక్కింటి వాళ్ళే. ఈరోజు చర్చికి వెళ్తావు, సినిమాకి వెళ్దాంరా అంటారు. ఇప్పుడు చర్చ్ ఏమైపోయింది? చర్చికి వెళ్తావు, షాపింగ్కి వెళ్దాంరా అంటారు. వారానికి ఒకరోజు సెలవా? ఈ ఒక్కరోజు కూడా చర్చికి వెళ్ళి 3 గంటలు కూర్చోవాలా, 4 గంటలు కూర్చోవాలా? అయ్యగారేమో అర్ధగంట ముందు మెసేజ్, అర్ధగంట తర్వాత మెసేజ్, ప్రార్థనలు ఎన్ని ఉంటాయి, టైం వేస్ట్ అయిపోతుంది కదా. బయటికి వెళ్తే బిర్యానీ తిని సాయంత్రం దాకా తిరిగి చక్కగా ఇంటికి రావచ్చు. ఇప్పుడు ఇక్కడ ప్రకాశించే వెలుగు నీ మీద పడకుండా ఎవరు అడ్డుపడ్డారు? భూమి అడ్డుపడింది. ఈ భూమి అడ్డుపడ్డప్పుడల్లా ఆ వ్యక్తి అంతకంతకు వర్దిల్లటం పక్కన పెట్టి అంతకంతకు నీరసెళ్ళిపోతాడు. ఒకరోజు ఆమె పిలుస్తుంది, చక్కగా వెళ్తాం. రెండో రోజు కూడా ఆమె పిలుస్తుంది. మూడోసారి ఆమె పిలవదు, నువ్వే తీసుకెళ్ళిపోతావు. అంటే ఆమె వద్దన్నా, నేను రానన్నా కానీ ఎవరు లాక్కెళ్ళిపోతారు? నువ్వే లాక్కెళ్ళి. చూడండి, అందరికీ తెలిసిందే, ఇది కొత్తదేంగా, కొత్త విషయాలు అని చెబుతున్నాను నేను ఇక్కడ. ఏం చెప్పట్లే, మనం చేసే పనే. అంటే ఇప్పుడు ఇద్దరు కలిసి ఏమైపోయారు? జత అయిపోయారు. వాడు ఎట్లా కొద్దిగా వెలుగు పొందుకొని ప్రకాశించేవాడు ఇప్పుడు ఏమైపోయాడు? అమావాస్య అయిపోయాడు. ఆడు ఇంకో 10 అమావాస్యను తయారు చేస్తాడు. ఈ వెలుగు ప్రకాశింపకుండా ఈ భూమి అడ్డుపడ్డప్పుడల్లా కూడా చంద్రుడు చీకట్లో ఉండిపోతున్నాడు. పాపం ఆయన యొక్క కాంతి తగ్గిపోతూ ఉంది. భూమిని తొలగించుకోవాలి. భూమి యొక్క అడ్డును మనం తీసేసుకోవాలి. భూమి మన మధ్యలోకి రాకుండా, ఎవరి మధ్యలోకి? నీతి సూర్యునికి నీకు మధ్యలోకి రాకుండా ఈ భూమిని కొద్దిగా ఎడంగా పెట్టుకుంటూ నువ్వు జాగ్రత్తగా పరిభ్రమిస్తూ ఉండాలి. శాస్త్రీయంగా అవదు కదండి అని మీరు నన్ను అడగచ్చు. అవదు. కానీ నీతి సూర్యుడు మన ప్రభు అయినప్పుడు, వధువు సంఘం మనమైనప్పుడు, ఆ వెలుక్కి మనకి మధ్యలో ఉన్న భూమిని, మన పక్కింటాలని, మన స్నేహితుల్ని, మన ప్రోగ్రామ్స్ని అన్నింటినీ కూడా తొలగించుకోవచ్చు. చుట్టాలు వచ్చారని చర్చికి రారు. తలనొప్పి వచ్చింది, కడుపుల నొప్పి వచ్చిందని చర్చి మానేస్తారు. ఏదో పని పడింది అంటారు, వారానికి ఒక్కరోజే సెలవు అంటారు, లేదంటే 2 రోజులే సెలవు అండి మాకు కుదరదు అంటారు. ఎన్ని పనులైనా ఉండేవండి. 2 గంటలు 3 గంటలు ఎవరి సన్నిధిలో ఉండాలి? ఎందుకు ఉన్నారు దేవుని సన్నిధిలో? చంద్రునికి ఎలా అయితే వెలుగు అవసరమై ఉన్నదో విశ్వాసకు కూడా ఏం కావాలి? వెలుగు కావాలి. ఆయన యొక్క వెలుగు లేనప్పుడు, ఆ అడ్డు మనలోంచి తొలగనప్పుడు మనం ఎప్పటికీ కూడా చీకటిలోనే ఉండిపోతాం. కాబట్టి వాక్యం అంటుంది, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె. దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? దినదినము నువ్వు వృద్ధి చెందుతావు. దినదినము నీకు బలం కలుగుతుంది. దినదినము నువ్వు ఆశీర్వదించబడతావు. దినదినము నీలో సంతోషం కలుగుతుంది. దినదినము నీలో ఆనందం కలుగుతుంది. దినదినము నీ చేతి పనులు దీవించబడతాయి. ఎప్పుడు అంటే ఎంతగా వెలుగు నీ మీద ప్రకాశిస్తుందో అంతగా నువ్వు వెలుగొందుతావు. హల్లెలూయా. కాబట్టి దేనికోసం ప్రయత్నం చేయాలి మనం? వెలుగు కోసం. కొంతమంది దాక్కోవటం ఇష్టం, చీకటిలో ఉండటం ఇష్టం, చీకటి కార్యాలు ఇష్టం. వీళ్ళని ఏమంటామంటే చీకటి సంబంధులు అంటారు. ఎఫ్ఎస్సి పత్రికలో పౌలు ఒక మాట అంటాడు, అద్భుతంగా ఉంటుంది ఆ మాట. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో అంటాడు కదా, మీరు చదువుతారు నాన్న 5:8. మీరు పూర్వం ముందు ఏమై ఉన్నారు? మా బ్రతుకులన్నీ చీకటి బ్రతుకులేనండి. ఇంతకుముందు మాకు చీకటి అంటేనే ఇష్టం, పాపం అంటే ఇష్టం,
పక్కవాడిది లాక్కోవడం అంటే ఇష్టం, దోచుకోవడం అంటే ఇష్టం, తిట్టడం అంటే ఇష్టం, పోట్లాటలు అంటే ఇష్టం, గొడవలు అంటే ఇష్టం. కానీ పూర్వముందు అది ఆ స్థితి. పూర్వమందు మీరు చీకటి వారై ఉన్నారు, చీకటిలో ఉన్నారు, చీకటిని ఇష్టపడుతున్నారు. కానీ ఇప్పుడైతే ప్రభువునందు ఏమయ్యారు? ఇప్పుడు మీరు వెలుగై ఉన్నారు. అది మన పాత బ్రతుకండి, పాత అలవాట్లండి, పాత ఆలోచన, పాత తలంపులు, అవన్నీ పాత జీవితం. కానీ ఇప్పుడు నేనేమై ఉన్నాను అంటే వెలుగై ఉన్నాను. దేన్ని బట్టి నువ్వు వెలిగించబడ్డావు? ప్రభువును బట్టి వెలిగించబడ్డావు. ప్రభువే నిన్ను వెలిగించింది, ఆయనే నీకు వెలుగునిచ్చింది. ఎందుకంటే నీ అంతటిగా నువ్వు ప్రకాశించలేవు. నువ్వు చంద్రుడివి. నువ్వు ఎవరివి? చంద్రుడివి. నీ అంతటిగా నీకు ప్రకాశం రాదు. ఎవరు వెలుగు నీ మీద పడాలి? దేవుని వెలుగు నీ మీద పడాలి. నీతి సూర్యుడు నీ మీద ప్రకాశించాలి. దేవుని యొక్క సన్నిధి నీ మీద ప్రకాశించాలి. ఆయన సన్నిధిలో నువ్వు ఉండాలి. ఆ సన్నిధి వెలుగు నువ్వు అనుభవించాలి. నువ్వు శక్తిని పొందుకుంటావు, బయటికి వెళ్ళి ప్రకాశిస్తావు. చాలాసార్లు మనం ఈ ప్రార్థన చేస్తాం, అయ్యా మేము ఈ లోకంలో జ్యోతులు వలె వెలగాలి అని చెప్పి ప్రార్థన చేస్తారు. ఎప్పుడైనా చేశారా? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటుంటారు కొండ మీద ప్రసంగాలు. మేము జ్యోతుల వలె వెలగాలి అంటే ముందుగా నువ్వేమవ్వాలి? నువ్వు వెలిగించబడాలి. ఎవరినైనా వెలిగించాలంటే ముందేం చేయాలి? నువ్వు వెలిగించబడాలి. వీడి దగ్గర వెలుగు లేదు, వీడు పక్కాన్ని వెలిగిద్దాం అని ప్రయత్నం చేస్తాడు. ఇద్దరు కలిసి ఆ చీకట్లోనే ఉంటారు. కాబట్టి మనం వెలిగించాలి అంటే మొదటిగా మనం వెలిగింపబడాలి. ఆ వెలుగు ఇతరులకి మాదిరికరంగా ఉండాలి. ఆ వెలుగు ఇతరులు చూడగలగాలి. ఆ వెలుగు నీలో రావాలి అంటే నువ్వు ఏ వెలుగులో ఉండాలి? దేవుని వెలుగులో ఉండాలి. కాబట్టి మా వాక్యం అంతా ఈరోజు వెలుగుమయమే, వెలుగులో ఉండాలంతే మనం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో సువార్తికుడు భక్తుడైన యోహాను రాస్తూ ఉంటాడు కదా, నిజమైన వెలుగు ఉండెను. ఏముందట? నిజమైన వెలుగు ఉండెను, అది లోకమునకు వచ్చుచు ప్రతి మనుష్యుణ్ణి వెలిగించుతుంది. అదేం చేస్తున్నాడు? ప్రతి మనుషుణ్ణి కూడా వెలిగిస్తూ ఉందట. క్రీస్తు వెలుగై ఉన్నాడు, ఈ లోకానికి వచ్చాడు. ఆ వెలుగు ఉంది, కానీ ఈ చీకటిలో ఉన్న వాళ్ళకి ఆ వెలుగుని గుర్తించలేని స్థితిలో ఉండిపోతూ ఉన్నారు. అంటే వీళ్ళకి ఏమంటే ఇష్టం? చీకటి అంటే ఇష్టం. వెలుగంటే భయం. కొంతమందికి తెలుసా మీకు? లైట్ వేస్తే భయపడతారు. చీకటి గుంటేనే వాళ్ళకి ఇష్టం. వీళ్ళేమని పిలుస్తాం? చీకటి వారు అని చెప్పి పిలుస్తారు. అంటే లైట్లోకి రారు వాళ్ళు. వాళ్ళు చేసే కార్యక్రమాలన్నీ కూడా ఎప్పుడు చేస్తారు? సాయంత్రం 6 తర్వాతే, సూర్యాస్తమయం తర్వాత. మరి వెలుగుగా ఉన్నప్పుడు సూర్యుడు ఉన్నప్పుడు ఎందుకు చేయరండి అంటే భయం, వెలుతురంటే భయం. కానీ నువ్వు ఇప్పుడు చీకటి వాడివి కాదే. నిన్ను దేవుడు ఆ చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నిన్ను పిలుచుకున్నాడే, నిన్ను ప్రకాశింపచేశాడే, నీకు వెలుగిచ్చాడే. నువ్వు వెలుగుతున్నావే, ఆ వెలుగును ఎందుకు నువ్వు ఆర్పేసుకుంటున్నావు? ఆ వెలుగులో నువ్వేమవ్వాలి? దినదినము వృద్ధి చెందాలి. అంటే సూర్యుడి నుంచి ఎప్పుడు కూడా నువ్వు వెలుగుని తీసుకుంటూనే ఉండాలి. ఏ ఒక్కరోజు నీకు మధ్యలోకి భూమి అడ్డు వచ్చినా, ఏ ఒక్కరోజు భూమి మెల్లిమెల్లిగా నీకు అడ్డు వస్తున్నా సరే, ఆ వెలుగు మనలోంచి దూరం అయిపోతుంది. ఆ సన్నిధి కాంతి మనలోంచి దూరం అయిపోతుంది. కాబట్టి బిడ్డలారా, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు. అంటే అర్థం ఏంటంటే, ఆయన మనం ప్రేమించినప్పుడు ఆ కాంతి మన మీద ప్రకాశిస్తుంది. ఆ సన్నిధి కాంతి మనతో ఉంటుంది. ఆ సన్నిధి మనల్ని బలపరుస్తుంది. కాబట్టి మనం వెలుగొందుతాం, ఇతరుల్ని అప్పుడు ప్రార్థన చేయండి ఇతరులను వెలిగించడానికి. ముందుగా ఎవరు వెలిగింపబడాలి? మనం వెలిగింపబడాలి. నిన్ను పిలిచాడు దేవుడు వెలుగులోనికి. ఇప్పుడు నువ్వు వెలుగు సంబంధివి, చీకటి సంబంధివి కాదు. కాబట్టి దేవుని సన్నిధిని కోల్పోకుండా దేవుని సన్నిధిలో ఉండాలని, దేవుని సన్నిధిని ఆశ్రయిస్తూ బ్రతకాలని, ఆ భూమి మన మధ్యలోకి రాకుండా మనం ప్రకాశించాలని మనం జాగ్రత్త పడాలి. సాధారణంగా మన పాదాలు జారుతాయి, మనం దారి తప్పుతాం, త్రుటిల్లుతాం. నేను ఏ ఒక్కరిని, ఎవరు కూడా ఈ లోకంలో అందరూ పర్ఫెక్ట్ అని చెప్పరు. నీతిమంతుడు ఎవడూ లేడు, ఒక్కడునూ లేడని చెప్పి వాక్యం ఏమంటుంది కదా. మరి నీతిమంతుడు లేనప్పుడు ఎట్లా అని మనం అనుకోవచ్చు. దైవ గ్రంథం మనకు నేర్పే పాఠాలన్నీ ఇవే. బైబిల్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా చూడాలి, చూసినప్పుడే మన దాంట్లో ఉన్న భావాలు మనకు అర్థమవుతాయి. దేవుని వెలుగులో ఉండి అభివృద్ధి చెందిన వాళ్ళని బైబిల్ చూపిస్తుంది. దేవుని వెలుగుకు దూరమై నాశనం పోయిన వాళ్ళని బైబిల్
చూపిస్తుంది. అదేవిధంగా దేవుని వెలుగులో ఉండి కాలు జారి తిరిగి దేవుని వెలుగులోకి వచ్చిన వాళ్ళని కూడా బైబిల్ చూపిస్తుంది. కాబట్టి మనం ఎక్కడ ఏ పాఠం ఎలా నేర్చుకోవాలి, మన జీవితాల్లో అన్వయించుకోవాలో ప్రాముఖ్యం. దావీదు రాజుగా ఉన్నాడు, చక్కటి పరిపాలన చేస్తూ ఉన్నాడు. యుద్ధానికి వెళ్ళవలసినటువంటి దావీదు సాయంకాలం పూట ఆ యొక్క కోట గోడ మీద తిరుగుతూ చూడకూడని దృశ్యాన్ని ఆయన చూశాడు. మనసులోకి రాకూడని కోరిక ఆయనకు వచ్చింది. ఆయన చేయకూడని పని ఆయన చేశాడు. ఎన్ని తప్పులండి! కానీ దేవుడు అంటాడు, దావీదు నా హృదయానుసారుడు అంటాడు. చూడకూడదు చూశావు, నీ మనసులోకి రాకూడని ఆలోచన నీకు వచ్చింది, చేయకూడని కార్యాన్ని నువ్వు చేసావు, చేయరాని హత్యను నువ్వు చేశావు. నాతాను వచ్చి దావీదా ఏంటి నువ్వు చేసిన పని అంటే, దావీదు అబ్బబ్బే నా తప్పేం లేదు అనలా, నాకేం తెలియదండి ఏదో పొరపాటు అయిపోయింది సారీ అని చెప్పి అనలా. వెంటనే ఎవరి వైపు తిరిగాడు? కాలు జారింది, చీకటిలోకి ఒక అడుగు వేసాం, కానీ మనకేం తెలిసింది ఎక్కడికి వెళ్ళిపోతున్నామని? చీకటిలోకి పాస్టర్ గారు చెప్పారు, వాక్యం చెప్తే అయ్యో పాస్టర్ గారు మా గురించి చెబుతారండి ఎప్పుడు వచ్చినా కానీ, పాస్టర్ గారు మా గురించే మాట్లాడతారని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇది పాస్టర్ మాట కాదు, దేవుని యొక్క వాక్. నాతానికి దేవుడు చెప్పినప్పుడు ప్రవక్త వెళ్ళి ఏం చెప్పాడు దావీదుకి? దావీదా నువ్వు చేస్తున్న తప్పయ్యా, నువ్వు వెళ్తున్న మార్గం తప్పు అని చెప్పినప్పుడు దావీదు ఏం చేశాడంటే ఒప్పుకున్నాడట, పశ్చాత్తాపడ్డాడట. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. దావీదు ఈ పొరపాటు చేసినప్పుడు, ఆయన పశ్చాత్తాపడినప్పుడు ఒక కీర్తన రాశాడు, చాలా అద్భుతంగా ఉంటుంది. 51వ కీర్తన. ఈ కీర్తన ఎప్పుడు రాసింది అని మనకు వాక్యం సెలవిస్తుందంటే, బెత్షెబాతో దావీదు పాపం చేసినప్పుడట పశ్చాత్తాపంతో ఆయన ఈ కీర్తన రాశాడు. అయితే ఆయన ఏమని రాస్తున్నాడంటే కీర్తన 10వ చరణంలో 10వ చరణం చదవండి. దేవా, ఈ విధంగా చదువుదాం. దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయి. ఇప్పుడు ఏమైపోయింది? నీ హృదయం పాడైపోయింది, నీ హృదయంలో కల్మషం అంటింది, నీ హృదయంలో రాకూడని ఆలోచన వచ్చింది, నీ హృదయంలోకి పాపం ప్రవేశించింది. కాబట్టి అంటూ ఉన్నాడు దేవుని దగ్గర, దేవా నా యందు శుద్ధ హృదయం కలగచేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించువా అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నీకు మనస్సు ఉంది, కానీ దాంట్లో స్థిరత్వం లేదు. కాసేపు ఎక్కడ ఉంటావు, కాసేపు బయట ఉంటావు. ఇక్కడ కూర్చొని చర్చిలో ఉంటాం మనం, కానీ మన ఆలోచన రువి వెళ్ళిపోతుంది. చర్చిలో ఉంటాం మనం, మన ఆలోచన ఇంటి దగ్గర ఉంటుంది. మా అబ్బాయి ఎవరిని వచ్చి తలుపు కొట్టారో, లేదా మా ఫ్రెండ్స్ వచ్చారు రాలేదని. అంటే ఇప్పుడు మనస్సు ఇక్కడ ఉంది, కానీ మన మనిషి అయితే ఇక్కడ ఉన్నాం, కానీ మన మనసు ఎక్కడ ఉంది? ఎక్కడెక్కడో పరిభ్రమిస్తూ ఉంది. దావీదు కూడా మనసు ఉంది, కానీ మనసులో ఏమైపోయింది? కల్మషం అంటేది. కాబట్టి ఏమడుగుతున్నాడు? శుద్ధ హృదయాన్ని అడుగుతున్నాడు. అది కూడా ఎలా కావాలన్నాడు? ఐ వాంట్ న్యూ వన్, నూతనంగా పుట్టించు నా హృదయంలో అంటున్నాడు. అంటే దేవుడి దగ్గర ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా నా హృదయం పాపమైంది, నీచమైంది, లోపం ఉన్నాయి, కానీ నా తప్పైపోయింది అయ్యా. దావీదు ఏడిస్తేనట పడక తేలిపోయిందట కన్నీళ్ళు పెడితే. నా తప్పు అని. పశ్చాత్తాపడటం అంటే అదండి. పశ్చాత్తాపడటం అంటే అది. తప్పు చేశాడు, కాలు జారింది, తప్పును ఒప్పుకున్నాడు, ప్రవక్త దగ్గర దేవుని దగ్గర ఒప్పుకున్నాడు, ఏడుస్తూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవా నా పొరపాటు అయిపోయిందయ్యా, ఇంకెప్పుడు అటువంటి పొరపాటు నేను చేయను, నాకు శుద్ధ హృదయాన్ని దయచేయి, నూతనమైన మనస్సు నాలో పుట్టించవా ఒకసారి అని కన్నీరు పెడుతూ ఏడుస్తుంటే పరుపు తేలిపోయింది. పేతురు యేసుక్రీస్తు ప్రభు నాకు తెలియదని ముమ్మారు బొంకాడు. యేసుక్రీస్తు ప్రభు పేతురు వంక చూసినప్పుడు బయటికి వెళ్ళి పశ్చాత్తాపపడెను అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ పశ్చాత్తాపం పేతురికి జీవితాంతం ఉంది. ఎంతవరకు ఉంది? జీవితాంతం. అంతవరకు ఏడ్చి బయటికి వెళ్ళిపోలా. సంఘంలో సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు అయ్యా నేను తప్పు చేశానని మనం ప్రార్థన చేస్తున్నాం, మరొకసారి ఆ పాపంలోకి నన్ను తీసుకువెళ్ళొద్దని ప్రార్థన చేస్తున్నాం, మరొకసారి అటువంటి పని చేయకుండా నా చేతులు కట్టేయమని ప్రార్థన చేస్తున్నాం, కానీ బయటికి వెళ్ళి అదే పని చేస్తున్నాం. ఏమైపోయింది? ఇక్కడ ప్రార్థన చేసావే, ఇక్కడ దేవునికి మొరపెట్టావే, నా తప్పైపోయింది దేవా అని చెప్పి దేవుని దగ్గర ఒప్పుకున్నావే, బయటికి వెళ్ళగానే నీ మనసు ఎందుకు నిన్ను పాపంలోకి లాగుతూ ఉంది? దావీదు అంటున్నాడు, అయ్యా నాకే ఎటువంటి హృదయం కావాలని అడుగుతున్నాడు? శుద్ధ హృదయం. ఎలాంటిది? పాతది వద్దయ్యా నాకు, ఎలాంటిది అంటే నూతనంగా నాలో పుట్టించని చెప్పి అడుగుతున్నాడు. ఒక నూతనమైన హృదయాన్ని నాకు దయచేయ్యా.
ఎందుకంటే నేను ఇప్పుడు సరిగ్గా బ్రతకాలని ఆశపడుతూ ఉన్నాను. పిల్లారా, దేవుని సన్నిధి ఆయన వెలుగు. ఆయన సన్నిధిలో మనం తప్పు చేయని వాళ్ళు ఎవరూ లేరు. తప్పు చేసే వాళ్ళు ఉన్నారని దైవ గ్రంథం చెప్తుంది. దావీదు గురించి చక్కగా పాఠం నేర్పుతుంది. నీ కాలు జారినప్పుడు ఒకసారి పైకి లాక్కో, మరొకసారి దాన్ని జారనివ్వకు, మరొకసారి దాన్ని పాపం చేయనివ్వకు, మరొకసారి అది పాత మార్గంలో వెళ్ళటానికి అస్సలు నీ హృదయానికి చోటు ఇవ్వద్దు. కాబట్టి దేవుడు అంటాడు, దావీదు నా హృదయానుసారుడు అని. హల్లెలూయా. దావీదు తప్పు చేశాడండి. కానీ దావీదు ఎలాంటి పశ్చాత్తాపడ్డాడంటే, అసలు నా జీవితంలో ఇంకా అటువంటి తప్పు చేయకుండా నన్ను స్థిరపరచని కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు. పేతురు జీవితాంతం కన్నీరు కారుస్తున్నాడు. కన్నీరు కార్చి పేతురు కళ్ళల్లో చారలు పడిపోయినాయి చనిపోయేటప్పటికి. పశ్చాత్తాపం ఎవరి కొరకంటే దేవుని సన్నిధి కొరకు. నేను తప్పు చేశాను కానీ నన్ను క్షమించు, తప్పు చేశాను కానీ నన్ను క్షమించు, తప్పు చేశాను కానీ నాకు నూతన హృదయాన్ని దయచేయి. దావీదు ఇదే కీర్తనలో అంటాడు కదా, 51వ కీర్తన 11వ చరణంలో, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుమయ్యా. దేవునికి అంటే దావీదు ఎంత ఇష్టపడుతున్నాడు సన్నిధిని అంటే, తప్పు చేశాను నేను సన్నిధిలోంచి నన్ను తోసేయొద్దయ్యా, నన్ను తోసేయొద్దు. నీ సన్నిధి కాంతి, నీ సన్నిధి నాకు ఎల్లప్పుడూ ఉండాలి. నీ పరిశుద్ధ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయకము అని చెప్పి దావీదు ప్రార్థన చేస్తున్నాడు. నా ఆస్తి పోయిందా పోనీ, నాకున్న కొడుకులు పోయారా పోనీ, నా కుటుంబం పోయిందా పోనీ, నాకున్న రాజ్యం పోయిందా పోనీ, నా యొక్క సింహాసనం పోయిందా పోనీ, కానీ ఏం పోకూడదు నా దగ్గర నుంచి అని ప్రార్థన చేస్తున్నాడంటే నీ సన్నిధి. హల్లెలూయా. ఎంతమంది మనం బలంగా దేవుని సన్నిధి కొరకు అటువంటి ప్రార్థన చేస్తున్నాం? ఎంతమంది బలంగా దేవుని సన్నిధిలో ఉండాలని ఆశపడుతూ ఉన్నాం? నాకు ఏం పోయినా పర్వాలేదు కానీ నేను మాత్రం ఆయన సన్నిధిలో ఉండాలి అని చెప్పి ఎవరు ఆశపడుతున్నారు? దావీదు అంటూ ఉన్నాడు, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకమయ్యా, ఎందుకంటే నీ సన్నిధిలోనే నాకు సమాధానం ఉంది. నీ పరిశుద్ధ ఆత్మే నన్ను నడిపిస్తుంది. కాబట్టి నేను దేనికి దూరం అవ్వకూడదని ఆశపడుతున్నాడంటే సన్నిధానంకి. హల్లెలూయా. కాబట్టి వెలుగు మన మీద ఉన్నప్పుడు మనం ప్రకాశిస్తాం. ఒకవేళ మన కాలు జారిన ఆయన సన్నిధిలో ఉండటానికి పశ్చాత్తాపడాలి. మరొకసారి ఆ తప్పు చేయకుండా మన హృదయాన్ని నూతనంగా చేసుకోవాలి. ఆయన సన్నిధిలో మొరపెట్టాలి. ఆయన సన్నిధి, ఆయన పరిశుద్ధాత్మ కొరకు మనం ప్రార్థన చేయాలి. అప్పుడు ఆ నీతి సూర్యుడు మన మీద ఉదయిస్తాడు. నీతి సూర్యుడు మన మీద ఉదయించినప్పుడు దేవుడు అంటాడు, భలే దాసుడా, నమ్మకమైన పనివాడు అయ్యా నువ్వు, నమ్మకమైన దాసురాలు అయ్యా నువ్వు, ఇదిగో నువ్వు నా ప్రియ కుమారుడివి, నా ప్రియ కుమార్తె అని చెప్పి ఎవరంటారు? దేవుడే. హల్లెలూయా. దావీదుని అనలేదా నా హృదయానుసారుడు అని? మన్నెందుకండు అంటాడు. మనల్ని కూడా హత్తుకుంటాడు. నీ పాపములను ఆయన ఇష్టపడలేదు కానీ నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఎటువంటి ప్రేమట? కీర్తనలో వాక్యం ఉంది, శాశ్వతమైన ప్రేమ. హల్లెలూయా. ఈరోజు రేపు పోయేది కాదు, రేపుండి ఎల్లుండి మళ్ళీ వచ్చేది కాదు. ఆయన మనల్ని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వెలుగు మన మీద ఉండాలి. ఆ నీతి సూర్యుడు ప్రకాశిస్తూనే ఉండాలి. నీతి సూర్యుడు మన మీదకి రాకుండా, ఆ వెలుగు మన మీద పడకుండా మధ్యలో ఈ ఆకాశాలు, మబ్బులు, మేఘాలు అంటే ఇవన్నీ కూడా ఏంటి? చిన్న చిన్న సమస్యలు, మన స్నేహితులు చెప్పే మాటలు, మన వాళ్ళు అనుకునే మాటలు, అయ్యో వెళ్తే ఏమవుతుంది, వేరే దానికి వెళ్ళాం, ఇలాంటి ఏమీ అడ్డు రాకుండా మనం ఎవరి వెలుగు కోసం ఎదురు చూడాలి? మేఘాలు అడ్డొచ్చినా కానీ సూర్యుడి ప్రకాశం తగ్గదు కదా. తగ్గుతుందా? తగ్గదు. కానీ ఆ సూర్యుడు ఈ భూమి మీద ప్రకాశించకుండా ఎవరు అడ్డుపడుతున్నారు? మధ్యలో మేఘాలు అడ్డుపడుతున్నాయి అంతే. అట్లాగే మన నీతి సూర్యుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రకాశిస్తూనే ఉన్నారు. ఆ వెలుగును ఎప్పుడైనా నువ్వు పొందుకోవచ్చు. కానీ ఆ వెలుగు నువ్వు పొందుకోకుండా అడ్డుపడే ఈ భూమిని, ఆ మేఘాలను, వాటన్ని కూడా ఏం చేయాలి? మనం తొలగించుకోండి. ముగింపుగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మన సంఘ వాగ్దానము రాత్రి సహోదరి ప్రార్థన చేసింది. యెషయా గ్రంథం 60వ అధ్యాయం. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 2వ వచనం. ఈ సంవత్సరం సంఘం యొక్క వాగ్దానం ఇది. ఈ వాగ్దానం బట్టి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అద్భుతంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాం. చదవండి అమ్మా. చూడుము, చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జలములను కమ్ముచున్నది. వినండి, ఈ మాట వినండి జాగ్రత్తగా. యెహోవా
హల్లెలూయా. మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీ మీద ఉదయించుచున్నాడు. హల్లెలూయా. దేవుడు సంఘం మీద ఉదయించుచున్నాడు. దేవుడు నీ మీద ఆయన వెలుగును ప్రకాశిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన మహిమ నీ మీద కనపడుచున్నది. హల్లెలూయా. వెలుగు వచ్చింది దేవుని దగ్గర నుంచి. ఆ వెలుగు ఇప్పుడు నీ మీద అది కనపడుచున్నది. కాబట్టి ఇది సంఘ వాగ్దానం. ఈ సంవత్సరం దేవుడు సంఘానికి ఇచ్చినటువంటి మాట. ఈ సంఘము వెలిగించబడాలి. ఎవరి ద్వారా? నీతి సూర్యుని ద్వారా. కాబట్టి ఈ వెలుగుని ఎవరు చూడాలి? బయట వాళ్ళు చూడాలి. హల్లెలూయా. నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నేను చూసి అనుకోవాలి, ఈ బిడ్డ క్రైస్తవురాలు, ఈ సహోదరుడు క్రైస్తవుడు సంఘానికి వెళ్తాడండి, బైబిల్ పట్టుకొని దేవుని యొక్క వాక్యం వింటాడు, ప్రార్థన చేస్తాడు, భలే వ్యక్తి అని చెప్పి ఎవరు అనుకోవాలి? పక్కవాడు అనుకోవాలి. అంటే ఆ వెలుగు నీ మీద ప్రకాశిస్తూ ఉండాలి. హల్లెలూయా. కాబట్టి బిడ్డలారా, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. సూర్యుడు ఎలా అయితే ఉదయించేటప్పుడు ఎలా అయితే మెల్లిమెల్లిగా మధ్యాహ్న కాలానికి మన మీదకి శక్తివంతమైన వెలుగును తీసుకొని వస్తాడో, అదేవిధంగా దేవుని వెలుగు మీ మీద ఉండును గాక. ఆమేన్. ఆయన మీ మీద, యెహోవా మీ మీద ప్రకాశించును కాక. ఆయన మహిమ మనందరి మీద కనపడును కాక. ఆమేన్. లేచి నిలబడదాం.